హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో అంగం మెత్తబడుతుంది అని, దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూనే ఉన్నారండి. ఇంత ముందు కూడా దీనికి సంబంధించి చాలా రకాలైనటువంటి వీడియోస్, ఎన్నో రకాలైనటువంటి చిట్కాల గురించి కూడా చెప్పడం జరిగింది. బట్ నేను ఏ ఒక్క చిట్కా కూడా బాగా పనిచేస్తుంది అని అనిపించినా, లేదా చిట్కా యొక్క రిజల్ట్ బాగుంది అని అనిపించినా నేను ఖచ్చితంగా దాన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకనంటే కొంతమందికి కొన్ని చిట్కాలు అందుబాటులో ఉంటాయి. అందరికీ అన్ని చిట్కాలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఎవరికైనా ఏదైనా అందుబాటులో ఉండొచ్చు అనే ఒకే రీజన్తో ప్రతి చిన్న చిట్కా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. సో అందులో భాగంగానే సహజంగానే చాలా మందికి కూడా హెల్త్ పరంగా కానీ, బాడీ పరంగా కానీ, లేదా మీకు ఏజ్ పరంగా కానీ అన్ని విధాలుగా ఫిట్గా ఉన్నా, 100% పర్ఫెక్ట్గా ఉన్నా, స్టామినా పరంగా కానీ స్ట్రాంగ్గా ఉన్నా కూడా చాలా మందికి ఏమవుతుందంటే రతిలో అంగం అనేది మెత్తబడిపోవడం అనేది జరుగుతుంటుంది. సో దీన్ని అంగం యొక్క బలాన్ని పెంచడానికి ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. సో అందులో భాగంగా ఈ చిట్కా వచ్చేసి చాలా ఈజీగా సులువుగా ఉపయోగించుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూస్. సో దీన్ని ఎలా ఉపయోగించాలి, దీని వల్ల లాభం ఏంటి అని మనం తెలుసుకోవాలి. దీనికి కావాల్సిందల్లా కసవింద ఆకులు అండి. కసవింద ఆకులను ఏం చేయండి అంటే మెత్తగా దంచండి. కసవింద ఆకులను మెత్తగా దంచి వాటిలో సుమారుగా 1 లేదా 2 చెంచాలంతా రసాన్ని తీయాలి. కసవింద ఆకుల రసం. దీనికి సరిపడా వెన్న కలపాలండి. గుర్తుపెట్టుకోండి, దీనికి సరిపడా వెన్న తెలుసు కదా చాలా మందికి. సో ఈ వెన్నను కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోవద్దు, మామూలుగా చిక్కగా ఉండే విధంగా వెన్నను కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత చిక్కగా అవుతుంది. చిక్కగా అయిన తర్వాత ఈ లేపాన్ని అంగం ముందట ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి మిగతా భాగం మొత్తం కూడా మంచిగా మర్దన చేయాలి. ఒక 5 నిమిషాలు మంచిగా మర్దన చేసి ఒక క్లాత్తో కట్టి ఒక గంటన్నర పాటు అలాగే ఉంచి దాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా ప్రతిరోజు మీరు వీలైతే స్నానానికి ముందు ఇలా చేసుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. ఇలా ప్రతిరోజు లేదా వీలైతే రోజు తప్పి రోజైనా సరే దీన్ని ఇలా మర్దన చేసుకోవడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలలో బలోపేతమయ్యి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి, అంగం ఎక్కువసేపు స్ట్రాంగ్గా నిలబడడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరం మీద ఎవరికైతే నరాలు కనబడుతూ బలహీనంగా వణుకుతూ షివరింగ్స్ తోటి లేదా చూడడానికి కూడా బలహీనంగా కనపడే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఇదే చిట్కాని ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని, అంటే ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని శరీరం అంతా కూడా అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో దీన్ని కూడా శరీరం అంతా కూడా మంచిగా అప్లై చేసుకొని, అంటే కొంతమందికి రతిపరంగానే కాకుండా నలవడానికి కానివ్వండి, లేదా చూడడానికి కానివ్వండి, బలహీనంగా చేతుల మీద వేళ్ళ మీద ఇట్లా నరాలు తేలుతూ షివరింగ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు దీన్ని కూడా శరీరం అంతా కూడా మంచిగా 5 నిమిషాలు మసాజ్ చేసుకొని ఎండలో ఒక 1/2 అవర్, బాగా ఎండలో కాదండి, మామూలు ఎండలో లేదంటే మామూలు నీడలో అయినా పర్వాలేదు, ఒక 1/2 అవర్ to 1 అవర్ మంచిగా కూర్చొని మళ్ళీ మంచిగా స్నానం చేస్తే, రోజు తప్పించి రోజైనా మీరు ఇలా చేస్తే శరీరానికి మంచి బలము, పటుత్వము, మంచి కండ అనేది జరుగుతుంది. అండ్ నరాల బలహీనతలు పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ చిట్కాను ఎక్స్టర్నల్ యూజ్గా మాత్రమే ఉపయోగించాలి. ఇది అంగం మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరు దీనిని ఒక 30 నుంచి 45 రోజుల పాటు కనుక వాడినట్లయితే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీరు ప్రత్యక్షంగా చూస్తారు. సో అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ కసవింద ఆకుల రసము అండ్ వెన్నె. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిట్కాలతోటే మనం చిన్న సమస్యల్ని త్వరగా క్యూర్ చేసుకోవచ్చు. కానీ సమస్యలు పెరిగి పెద్దగయి వాటి యొక్క తీవ్రమైనటువంటి స్టేజ్కి అవి వెళ్ళిపోయిన తర్వాత క్యూర్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిట్కాలే సరిపోవు. అది నేను ముందే చెప్తుంటాను. ఇలాంటి వాటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఒకవేళ సమస్య సివియర్గా ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దాని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ నేను ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. అండ్ అంతేకాకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చాలా మంది చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయడం, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా నేను సొల్యూషన్ అందిస్తాను. థ్యాంక్ యూ.